సో మనం బేసికల్లీ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. ఇండియాలో ఐ వాజ్ ఎ సిఏ స్టూడెంట్. సో సిఏకి ప్రిపేర్ అవుతూ ఐ వాజ్ డూయింగ్ మై ఆర్టికల్షిప్. ఆల్వేస్ నాకు మైండ్లో ఉండింది ఇండియాలో మాకు సిఏ స్టూడెంట్స్కి ప్రాపర్ కాలేజ్ లైఫ్ ఉండదు. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ ద డ్రీమ్ అబ్రాడ్ వెళ్ళాలి, చదవాలి. లైక్ ఒక 4 walls మధ్యలో కూర్చొని 12 hours చదువుతున్నా. వాట్ am I gaining from this? I think I can do much better. Everyone told her pick one thing, stick to it. She didn't listen. Finance background from India, built a YouTube channel that just to help students like her. Landed in the UK, cracked an internship in weeks. Before she finished her masters, she got 4 job offers. She loves numbers, she loves money, and now building her own startup too. This is Vanika Shetty, only on Baita Chitralu. ఇక్కడ ఇండియా వర్క్ కల్చర్కి ఇండియా వర్క్ కల్చర్కి ఏంటి అసలు డిఫరెన్స్? 2026లో జాబ్ మార్కెట్ టఫ్గానే ఉంది, ఎస్పెషలీ స్పాన్సర్షిప్స్కి. దెన్ ఐవ్ గాట్ ఫ్యూ బ్రాండ్ డీల్స్ ఆల్సో, అన్ అకాడమీ, బైజూస్, ఇవన్నీ. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ అప్స్ అండ్ డౌన్స్. ఇట్స్ జస్ట్ దట్ హౌ యూ ఆర్ టాక్లింగ్ ఇట్. టర్న్ ఎవ్రీ పాసిబిలిటీ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ. ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది బాగా కష్టం ఉన్నది యూకేలో. సో ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఆఫ్ కమింగ్ ఇన్ 2026? సో Me and my team, we are working so hard to bring real insightful conversations. Our vision is to become best Telugu podcaster here in the UK. But we need you for that. So if you're watching this and this conversation means something to you, subscribe and support us. Let's build this community together in the UK. హాయ్ వానిక. Hello, థ్యాంక్స్ Naveen. ఫర్ డూయింగ్ దిస్. వెల్కమ్ ఆన్ బయట చిత్రాలు. సో మనం బేసికల్లీ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు బిఫోర్ యూ కమింగ్ టు యూకే ఇండియాలో ఏం చేస్తుండే అసలు? ఇండియాలో ఐ వాజ్ ఎ సిఏ స్టూడెంట్. సో సిఏకి ప్రిపేర్ అవుతూ ఐ వాజ్ డూయింగ్ మై ఆర్టికల్షిప్. అండ్ దాంతోపాటు ఐ హ్యాడ్ ఎ యూట్యూబ్ ఛానల్, స్టడీ నెస్ట్. అండ్ ఐ వాజ్ టీచింగ్ ఆన్ అన్ అకాడమీ ఆల్సో, ఆడిట్ టీచ్ చేసేదాన్ని. సో ఇలా ఐ వాజ్ డూయింగ్ వేరియస్ థింగ్స్ బిఫోర్ కమింగ్ హియర్. అంటే జాబ్ కూడా చేసారు కదా? లైక్ జాబ్ అంటే ఇట్స్ నాట్ ఎ ఫుల్ టైమ్ జాబ్ టు బి ఆనెస్ట్. అదేంటంటే సిఏ స్టూడెంట్స్ 3 years ఆడిటర్ కింద వర్క్ చేయాలి. సో డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటాం మేము. అది ఆర్టికల్షిప్, లైక్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అనొచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎట్లా అంటే అక్కడ ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఇటు వచ్చేస్తుంటారు. వాట్స్ ద రీజన్ అండ్ వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? ఆపర్చునిటీస్ ఉండి ఆల్రెడీ దే ఆర్ వెల్ సెటిల్డ్, అక్కడ మంచి జాబ్లో ఉన్నారు అంటే ఐ సజెస్ట్ డోంట్ కమ్. నేను అప్పుడు ఇంకా ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్ మై కెరియర్, ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకొని. అండ్ దెన్ ఆల్వేస్ నాకు మైండ్లో ఉండింది ఇండియాలో మాకు సిఏ స్టూడెంట్స్కి ప్రాపర్ కాలేజ్ లైఫ్ ఉండదు. సో ఐ ఆల్వేస్ హ్యాడ్ ద డ్రీమ్ అబ్రాడ్ వెళ్ళాలి, చదవాలి. మళ్ళీ పెళ్ళి చేస్తే అప్పుడు ఏమవుతుందో సిచ్యువేషన్ తెలీదు. సో బిఫోర్ దట్ ఐ వాంట్ గో త్రూ దిస్ ప్రాసెస్. అందుకు ఇమ్మీడియట్గా ఐ అప్లై. అంటే మీరు సిఏ గురించి అన్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్కి కాలేజెస్ అంటే ఐ మీన్ జాబ్స్ కానీ ఏమైనా ఫ్యూచర్ లేదు అది అని అనిపిస్తాయి. అంటే నేను విన్నది ఏంటంటే అందరూ ఎవ్రీ కోర్స్ రిలేటెడ్ వాళ్ళు అందరు ఇదే చెప్తారు, ఇండియాలో లేదు, దానికి ఆపర్చునిటీస్ లేవు అని. అసలు ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు ఇండియా అంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, అందరు ఎందుకు అట్లా చెప్తుంటారు అసలు? ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ దెన్ ఐ వాంటెడ్ దట్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఐ ఫీల్ ఐ కెన్ డూ మచ్ బెటర్. నాకున్న స్కిల్స్కి, నాకున్న కాన్ఫిడెన్స్కి ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఏదో చేయట్లేదు. ఐఎమ్ లైక్ ఒక 4 walls మధ్యలో కూర్చొని 12 hours చదువుతున్నా. వాట్ am I gaining from this? I think I can do much better అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దట్ సౌండ్స్ గుడ్. ఇది బాగుంది. రెగ్యులర్ ఆన్సర్స్ కంటే ఇది బాగుంది. ఎందుకంటే అందరు ఏం చెప్తారంటే ఇదే యాజ్ యూజువల్, ఆబ్వియస్లీ అక్కడ ఆపర్చునిటీస్ లేదు అందుకే ఇటు వస్తుంది అది ఇది అని. కానీ మీరు డిఫరెంట్ చెప్పారు, దట్స్ గుడ్ యాక్చువల్లీ. మీ ఇంట్లో చెప్పినప్పుడు హౌ వాజ్ ది రియాక్షన్ నేను యూకే వెళ్తా అది అన్నప్పుడు యాజ్ ఎ గర్ల్? యా, సో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. అమ్మ అక్క దే వర్ ఆల్వేస్ సపోర్టివ్ బికాస్ దే నో ఇదేమన్నా అనుకుంటే అది సాధిస్తుంది, అది వదలదు, సో మనం ఒప్పుకోవాల్సిందే అని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. వేరస్ మై డాడ్ కొంచెం కన్సర్న్ ఆయనకి, అయ్యో ఒక్కది ఎలా ఉంటుంది, అసలు అక్కడ సర్వైవ్ అవ్వగలదా? బికాజ్ నేను హైదరాబాద్ టు చెన్నై వెళ్ళాకే మా డాడీ టెన్షన్ పడ్డాడు. అలాంటిది యూకేకి రావడం అంటే అది మిడిల్ క్లాస్ పేరెంట్స్ని కన్విన్స్ చేయడం, అది లోన్ మీద రావడం కొంచెం కష్టమే. ఒక 2 days మాట్లాడలేదు కూడా సరిగ్గా. బట్ దెన్ నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను మా డాడీకి, డాడీ నేను ఇది చేయాలనుకుంటున్నా, నా గోల్స్ ఇవి, సో ఇప్పుడు వెళ్ళకపోతే నాకు తర్వాత కష్టం. అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ యాజ్ ఎ డిపెండెంట్. సో డిపెండెంట్ వీసా మీద వెళ్ళాలని లేదు, నేను స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. అలా కన్విన్స్ చేసి నేనే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని అలా వచ్చా. అంటే ఇక్కడికి వచ్చినాక ఏం కోర్స్ రిలేటెడ్ ఏం తీసుకున్నారు? సో నేను చాలా రీసెర్చ్ చేశాను ఇక్కడికి వచ్చే ముందు. లైక్ లింక్డ్ఇన్లో ఏ కోర్సెస్, ఎస్పెషలీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళని కనెక్ట్ అయ్యి ఇక్కడ మార్కెట్ ఏంటి, అండ్ లింక్డ్ఇన్లో డైలీ సర్చ్ చేసేదాన్ని ఎలాంటి జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను వచ్చింది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్.
అండ్ ఐ వాంట్ గెట్ ఇన్ టు ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎంటర్ అవ్వాలని నాకు ఎక్కువ ఇష్టం ఉండే. దాట్స్ వై ఐ చోజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్క్ ఫైనాన్స్. యాక్చువల్లీ నేను ఫైనాన్స్ బ్యాంకింగ్ చేద్దాం అనుకున్నా, బట్ సెప్టెంబర్ ఇంటెక్ లేదు అండ్ జాన్ ఇంటెక్కి వెరీ లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఉన్న కోర్సెస్లో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ ఐ ఆల్వేస్ లవ్ అనలైజింగ్ పోర్ట్ఫోలియో, మార్కెట్స్ అండ్ దెన్ ఫినాన్షియల్ సర్వీసెస్లో వర్క్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు ఇష్టం అనమాట. అలా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కోర్స్ చూస్ చేసుకున్నా. అండ్ కోర్స్ సెలెక్షన్ కూడా ఇట్ టుక్ లాడ్ ఆఫ్ టైమ్. ఆ కోర్స్ చేసిన వాళ్ళతో కనెక్ట్ అయ్యి, లింక్డ్ఇన్లో వాళ్ళని కనెక్ట్ అయ్యి, జూమ్ కాల్ సెట్ చేసుకొని, లైక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ కోర్స్ ఎందుకు చేశారు, స్కోప్ ఏంటి, ఇవన్నీ అడిగి. అండ్ యూనివర్సిటీస్ కూడా ఐ వాంటెడ్ టు గో టు వార్విక్ బిజినెస్ స్కూల్, బట్ దెన్ లోన్ మీద లైక్ అరౌండ్ 50 lakhs ఫీజు కట్టడం వర్త్ కాదు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, క్వీన్ మేరీ అండ్ దెన్ రసెల్ గ్రూప్స్లో చదివిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నీ కోర్స్ అయిపోయాక ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్, దాన్ని బట్టే నీకు ఫుల్ టైం జాబ్ వస్తుంది. కానీ యూనివర్సిటీ నేమ్ అనేది అంటిల్ అన్లెస్ టాప్ టైర్ ఇలైట్ స్కూల్స్ లైక్ ఎల్ఎస్సి, ఆక్స్ఫర్డ్ ఇలాంటివి అదితే తప్ప నీకు యూనివర్సిటీ వాల్యూ ఉండదని చెప్పారు. దట్స్ వై ఐ చోజ్ వెస్ట్మిన్స్టర్. బికాజ్ నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కానీ, ఓపెన్ డేలో ద వే how the university is helping students, ఇవన్నీ నాకు నచ్చాయి. దట్స్ వై ఐ చూస్. ఐ హ్యాడ్ అ లిస్ట్ ఆఫ్ 5 universities. ఫైనల్లీ నా బడ్జెట్లో అండ్ నాకు నచ్చినట్టుగా వెస్ట్మిన్స్టర్ ఉండింది. దట్స్ వై ఐ చూస్ దట్. యా, మీరు ఇంత రీసెర్చ్ చేసారు గా బిఫోర్ వచ్చే యూకే వచ్చే ముందు. దేర్ ఆర్ సమ్ ఫ్యూ, ఐ థింక్ ఫ్యూ పీపుల్స్ ఓన్లీ, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ రీసెర్చ్ చేయకుండా సరే వాళ్ళు వెళ్తారు కదా, నాకు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది ఆర్ సమ్వేర్ రిజెక్ట్ అయింది, నేను ఇప్పుడు యూకేకి వెళ్ళిపోతే అయిపోతుంది ఏదో ఒకటి అనుకొని వచ్చేస్తారు. వాట్ యూ వాంట్ టు సే లైక్ దట్ టైప్ ఆఫ్ పీపుల్? ఈరోజు పొద్దున్నే నాకు ఒకరు మెసేజ్ చేశారు, యూఎస్కి మా పక్కింటోళ్ళు యూఎస్కి వెళ్ళారు, నేను యూఎస్కి వెళ్ళను యూకేకి వస్తా. ఇట్స్ లైక్ వాట్స్ దట్ రీజన్? ఇట్స్ సో ఫనీ. అరే నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండదా? అసలు నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు? ఇక్కడ వచ్చే వాళ్ళు బేసికలీ టూ టైప్ ఆఫ్ పీపుల్. వచ్చి పార్ట్ టైమ్స్లో ఎర్న్ చేసుకొని, పిఎస్డబ్ల్యూ టైంలో ఎర్న్ చేసుకొని ఎయిదర్ వెళ్ళిపోవడం ఆర్ మళ్ళీ ఏదో ఒక వీసా వేసుకొని ఇక్కడ ఉండడం. ఆర్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, నేను రాగానే ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్పాన్సర్షిప్ జాబ్ కొట్టాలి. సో ఓన్లీ 2 type of పీపుల్. ఇలా ఏ క్లారిటీ లేని వాళ్ళు, ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చాక స్టూడెంట్ టైం అయిపోయాక నౌ దే వాంట్ టు బిల్డ్ స్కిల్స్ అండ్ దెన్ ఆ టైంలో పిఎస్డబ్ల్యూ అయిపోతుంది. అండ్ దెన్ స్పాన్సర్షిప్ ఇప్పుడు ఆల్రెడీ చాలా చాలా కష్టం అయిపోయింది. సో ఏ క్లారిటీ లేకుండా వస్తే అట్ ద ఎండ్ ఆఫ్ పిఎస్డబ్ల్యూ ఒక డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, అలాంటి అన్సర్టెన్ సిచ్యువేషన్స్ లో ఉంటారు. సో ఏదైనా సరే ఒక క్లారిటీతో వస్తే బెటర్. ఎస్పెషలీ ఏ కంట్రీ అయినా, యూకే అనే కాదు, అసలు ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నాం, ఆ జాబ్ దొరుకుతుందా లేదా, ఆ జాబ్ దొరకకపోతే ఇస్ దట్ ఫైన్ డూయింగ్ ఆల్ ద అదర్ పార్ట్ టైమ్ జాబ్స్. సో అదొక క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే బెటర్. అవును, అదే మెయిన్ పాయింట్ యాక్చువల్లీ. ఇంకోటి, మీరు వచ్చిన స్టార్టింగ్లోనే 2-3 monthsకే ఇంటర్న్షిప్లో జాయిన్ అయినా. సో బేసికలీ ఏంటంటే నేను ఇంటర్న్షిప్ క్రాక్ చేయడానికి ఒకటే రీజన్ ప్రొయాక్టివ్గా ఉండడం. ఇక్కడికి నా వీసా పడగానే నేను అకామిడేషన్ సెట్ చేసుకున్నాను తెలిసిన వాళ్ళతో. వెంటనే ఇమ్మీడియట్లీ ఐ స్టార్టెడ్ లుకింగ్ అకౌంటింగ్ పార్ట్ టైమ్ జాబ్స్ నా లొకేషన్కి దగ్గరలో, యూనివర్సిటీ దగ్గరలో. ఐ స్టార్టెడ్ ఈమెయిలింగ్ దెమ్. సో అండ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉన్నా నేను. సో రాగానే వాళ్ళందరికీ మెయిల్ చేద్దాం, సో దిస్ ఈజ్ మై సివి, నా స్కిల్స్ ఇవి, నాది ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పార్ట్ టైం జాబ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నా. సో ఒక కోల్డ్ ఈమెయిల్ రాశాను. సో దాని నుంచి కొన్ని రెస్పాన్సెస్ వచ్చాయి, బట్ మోస్ట్లీ నాకు వచ్చిన రెస్పాన్సెస్ ఏంటంటే పార్ట్ టైం ఇవ్వమన్నారు. సో నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ తెచ్చుకున్నా. అండ్ దెన్ తర్వాత ఒక కాఫీ షాప్లో పార్ట్ టైం చేశా. ఆ తర్వాత ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశా, బికాజ్ నేను వచ్చింది జాన్ ఇంటెక్. సో I wanted to utilize that summer break properly. So నాకున్న 4 month సమ్మర్ని బెస్ట్ వేగా యూటిలైజ్ చేసుకోవాలంటే ఓన్లీ వే సమ్మర్ ఇంటర్న్షిప్. ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ వల్ల నాకు చాలా చాలా నెట్వర్కింగ్ కనెక్షన్స్ కూడా వచ్చాయి. సో ఎంత ప్రొయాక్టివ్గా ఉంటే అంత త్వరగా మనకి రిజల్ట్ వస్తుంది అని అప్పుడు అర్థమైంది నాకు. అంటే నేను చూసిన మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లైక్ బయట కూడా, ఐ మీన్ గర్ల్స్ సపరేట్గా, మీరు గర్ల్ కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు గర్ల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కంఫర్టబుల్గా అయ్యి కొంచెం తెలుసుకొని చేసేంత వరకే వాళ్ళకి 6-7 months అట్లా అయిపోతుంది. మీరు అట్లా కాకుండా బిఫోరే స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ ప్లాన్ చేసుకొని వచ్చారు. సో ఇఫ్ సమ్వన్ ఈస్ కమింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ నథింగ్, జస్ట్ ఇంట్లోనే కూర్చొని లైక్ ఏదో పార్ట్ టైమ్స్కి వాటికి ట్రై చేస్తుంటారు, బట్ ఇట్ డజంట్ వర్క్అవుట్ ప్రాపర్లీ, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చేటప్పుడు మనం ఎంత కన్విన్స్ చేస్తాం, ఆ ఒక్క వీసా వస్తే చాలు నా లైఫ్ సార్ట్ చేసుకుంటా అన్న కాన్ఫిడెన్స్తో వస్తాం. బట్ ఇక్కడికి వచ్చాక 7-8 months మనము ఈ వెదర్, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడానికే టైం తీసుకుంటే
మన స్టూడెంట్ టైం అయిపోతుంది, ఎస్పెషలీ 1 year కోర్స్ ఉన్న వాళ్ళకి. యా ఆ తర్వాత పిఎస్డబ్ల్యూలో జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. ఇట్ విల్ టేక్ ఈజీలీ 6 to 8 months. అదే 6 to 8 months నువ్వు స్టూడెంట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే అది ఈజీ అవుతుంది. అది స్టూడెంట్స్కి మేజర్గా తెలియదు. లైక్ పిఎస్డబ్ల్యూ వచ్చాక చూసుకుందాంలే, ఇప్పుడు అప్లై చేసిన జాబులు రావు, ఓకే అప్లై చేయకు, బట్ గెయిన్ ద స్కిల్స్ కదా. ఆ స్కిల్స్ అనేవి నువ్వు ఇంటర్న్షిప్ ద్వారా ఆర్ నెట్వర్కింగ్ ద్వారానే నువ్వు కనెక్షన్స్ పెంచుకోగలుగుతావు, ఏదైనా పార్ట్ టైం తెచ్చుకోగలుగుతావు. సో బీయింగ్ ప్రొయాక్టివ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అది క్వైట్ ఇంపార్టెంట్. యా ఇంకోటి మీరు ఇండియాలో ఐ మీన్ ఇంటర్న్గా లైక్ జాబ్ సమ్ టైప్ ఆఫ్ చేసిరు కదా, ఇక్కడ ఇండియా వర్క్ కల్చర్కి ఇండియా వర్క్ కల్చర్కి ఏంటిది అసలు డిఫరెన్స్? సో మనం ఆల్రెడీ విన్నాము, చూస్తున్నాము. ఇండియాలో ఏంటంటే మనల్ని రుద్దుతారు, ఇంకా ఇది చేయాల్సిందే, 6 తర్వాత కూడా కూర్చొని చేయాల్సిందే. వేరాస్ హియర్ 5కి ఆఫీస్లో ఎవరు ఉండరు. అండ్ దెన్ నువ్వు ఏదైనా సరే వర్క్ టైంలోనే నీకు ప్రాపర్ వర్క్ కల్చర్ ఉంటుంది. అండ్ నేను కైండ్ ఆఫ్ భయపడ్డాను అనమాట స్టార్టింగ్, ఎందుకంటే నేను చేసింది CISI, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఎ గ్లోబల్ ప్రొఫెషనల్ బాడీ అండ్ మొత్తం లైక్ 95% అక్కడ ఇక్కడ వాళ్ళే ఉన్నారు. సో ఐ వాజ్ లైక్ ఏమన్నా రేసిజం ఉంటుందా, నేను చాలాసార్లు విన్నా అని కొంచెం నేను టెన్షన్ పడ్డా. బట్ దెన్ ఎంత స్వీట్ అంటే నాతో పాటు వ్లాగ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళం లంచ్కి. సో ఇట్ వాస్ సో నైస్. నేను అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిస్క్రిమినేషన్ లాంటివి ఎట్లాంటివి ఏం ఫీల్ కాలేదు? లైక్ ఎనీ వర్క్ ప్లేసెస్ ఆర్ ఎనీ జాబ్ ఇంటర్వ్యూస్ అక్కడ కూడా? నో, ఇప్పటి వరకు నేను డిస్క్రిమినేషన్ అంటే ఫేస్ చేయలేదు. అంటే మోస్ట్లీ ఉంటారు జనాలు, ఏంటంటే ఇప్పుడు ఇండియన్స్ అంటే కొంచెం చూపిస్తారు, రేసిజం టైప్లో చూపిస్తారు ఇక్కడ. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్, అందుకని చెప్పి నేను విన్నాను. కానీ అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద లైక్ వాళ్ళున్న ఎన్వైరన్మెంట్లో అండ్ దెన్ వాళ్ళున్న కంపెనీలో, ఎస్పెషలీ ఆ టీమ్ మెంబర్స్ ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఉంటుంది. సో లక్కీలీ నాకైతే అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు లాస్ట్ 1.5 yearలో. ఓకే, వాట్ అబౌట్ ద జాబ్ మార్కెట్? అంటే మీరు నెట్వర్కింగ్ ఈవెంట్స్, స్టార్ట్అప్స్ వీటి మీద వర్క్ చేస్తుంటారు అండ్ ఈవెంట్స్ అన్ని అటెండ్ అవుతుంటారు కదా, దీంట్లో మీకు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటిది? అంటే ఐ మీన్ వాట్ అబౌట్ ద జాబ్ మార్కెట్ ఇన్ ఫ్యూచర్ ఆర్ ఇన్ 2026 ఆర్ అప్కమింగ్ ఇయర్స్? సో 2026లో జాబ్ మార్కెట్ టఫ్గానే ఉంది, ఎస్పెషలీ స్పాన్సర్షిప్స్కి. బట్ మనకు 2 years ఆఫ్ పిఎస్డబ్ల్యూ ఉంది. నీకు స్పాన్సర్షిప్ అవసరం లేదు అని చెప్తే, ఇఫ్ యు ఆర్ లైక్ స్కిల్డ్, నీకు డెఫినెట్గా జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. లింక్డ్ఇన్లో మనం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ని ఎలా వాడతామో లింక్డ్ఇన్ని అలా యూజ్ చేయడం నేర్చుకోవాలి. మనం వన్స్ ఆల్గరిథమ్ని అలవాటు చేసుకుంటే మనకు ఓన్లీ under 10 applicants, under 20 applicants. ఇప్పుడు నా స్టార్టింగ్లో నా లింక్డ్ఇన్లో అన్ని 100+ applicants, 200+ ఇట్లా ఉండేది. లింక్డ్ఇన్ ప్రీమియంలో కనిపిస్తుంది 100+ అన్న 200 300 అని అప్లికేషన్స్ ఉంటాయి. బట్ వేరాస్ నౌ ఎలా ట్రైన్ చేశా అంటే నా లింక్డ్ఇన్ని అన్ని under 10 applications, under 20 applications ఉన్న జాబ్సే వస్తాయి. బికాజ్ మిగతావన్నీ నేను నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేస్తా. బికాస్ 100+ వేస్తే మనకు ఇంటర్వ్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్మాల్ ట్రిక్స్. ఈ ట్రిక్స్ అన్ని తెలిస్తే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నప్పుడు వెయ్యాలి, సివిలో ఎగ్జాక్ట్గా ఏం చేంజ్ చేయాలి, ఒక్కసారి అర్థమైపోతే యూ విల్ గెట్ దేర్. వాట్ ఆర్ ద 3 things ఇవి మీకు ఉంటే మీకు జాబ్ ఈజీగా వస్తుంది అన్న 3 things ఏమన్నా స్టూడెంట్కి హెల్ప్ అయ్యేవి చెప్తారా? జాబ్ డిస్క్రిప్షన్లో అడిగే స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్. నైస్ నైస్. ఇప్పుడు అంటే ఇప్పుడు గర్ల్స్ అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళకి మోస్ట్లీ వినిపించే క్వశ్చన్ ఏంటంటే సమ్ ఏజ్ వచ్చినాక వాళ్ళకి ఏంటంటే అటు ఇంటి నుంచి అటు రిలేటివ్స్ నుంచి ఒక ప్రెషర్ అనేది వస్తుంటుంది డెఫినెట్లీ మ్యారేజ్ది. అసలు సిచ్యువేషన్ ఎట్లుంటుంది అప్పుడు మీకు కాల్ చేసి? ఐ మీన్ ఆబ్వియస్లీ ఏదో క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎవ్రీ గర్ల్ ఫేస్ చేసే సిచ్యువేషన్ అదే. కొంతమంది పెళ్లి తప్పించుకోవడానికి కూడా అబ్రాడ్ వస్తున్నాము అని కూడా అంటారు. కానీ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దర్ గోల్స్ కదా. అండ్ నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నాక స్ట్రాంగ్గా ఉండాలి. మనకు మన మీద మనం కాన్ఫిడెంట్గా ఉండి మనం ఆ స్టాండ్ తీసుకోవాలి. వేరే వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు వీళ్ళని కంపేర్ చేసినారు కదా అని చెప్పి లో అవ్వకూడదు. ఉంటుంది కొంచెం, అరే నీకన్నా చిన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అండ్ పేరెంట్స్ కూడా పదే అడుగుతుంటారు. దట్స్ ఫైన్. మీరు ఒక్కసారి వాళ్ళకి నమ్మకం ఇస్తే, ఒక్కసారి వాళ్ళు మీరు చేసే థింగ్స్కి ప్రౌడ్గా ఫీల్ అవుతాయి, దే విల్ నెవర్ ఆస్క్. ఓకే, ఇంకోటి ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ అంటే ఐ మీన్ రిలేటివ్స్ కానీ మనం పెట్టే స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం లైఫ్లో డేలో ఒక 100 things చేస్తే మనం ఏం చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో ఐ మీన్ సోషల్ మీడియాస్లో ఏం పోస్ట్ చేస్తాం, పాజిటివ్ ఉన్నదే పోస్ట్ చేస్తాం ఆబ్వియస్లీ. డెఫినెట్గా. కాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా చిల్ అయితే కమాన్ అనుకుంటారు.
సో రియాలిటీ ఏంటంటే మనకే అర్థమవుతుంది, ఐ మీన్ ఇక్కడ ఉండే వాళ్ళకే అర్థమవుతుంది. వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? డెఫినెట్లీ నేను లో పాయింట్స్ అన్నీ షేర్ చేసుకోలేము. చాలా స్ట్రెస్ఫుల్ డేస్ ఉంటాయి, అవన్నీ పెట్టలేము. అలానే చాలా ఎక్స్ట్రీమ్ హ్యాపీ డేస్ కూడా ఉంటాయి, అవన్నీ ఎగ్జాక్ట్ గా చూపిలేము. బట్ మనం బయటికి వెళ్ళిన ఒక స్టోరీ పెట్టినా అబ్బా మంచి చిల్ అవుతున్నారు వీళ్ళు, యూకే వెళ్ళి అబ్బా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటారు. బట్ దెన్ ఓన్లీ మనకు తెలుసు, మన క్లోజ్ సర్కిల్ కి తెలుసు వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అని చెప్పేసి. మనము వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు కదా, వీళ్ళు జడ్జ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ రైట్ చాయిస్ అనమాట. ఓకే, ఒకటి కంటిన్యూ చేస్తున్నాం, కన్సిస్టెంట్గా ఒక థింగ్ చేస్తున్నాం, అది ఒక సైడ్ హజిల్. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారేమో, దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి అది కూడా ఆపలేము. సో సోషల్ మీడియాలో కనిపించినవన్నీ నిజాలు కాదు, అలా అని సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళు సూపర్ హ్యాపీగా ఉన్నారని కూడా అనుకోలేము. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ అప్స్ అండ్ డౌన్స్, ఇట్ జస్ట్ దట్ హౌ యు ఆర్ టాక్లింగ్ ఇట్. అంతే, దట్స్ గుడ్. ఇంకో థింగ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవన్నీ చూపిస్తుంటారు కదా, యూకే ఇలా ఉంది, యూకే ఇలా ఉంది అని చెప్పి. ఇన్ గ్రౌండ్ రియాలిటీ అసలు యూకే ఎలా ఉంటుంది? ఇఫ్ సమ్వన్ ఈస్ వాచింగ్ ఫ్రమ్ ఇండియా, వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్? నేను ఇక్కడ రాకముందు వీడియోస్ చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యేదాన్ని, బస్సు మీద బస్సు, ఎర్ర బస్సు క్యూట్ ఉంది, లండన్ బ్రిడ్జ్ బస్ ఉంది, అది ఇది అని చెప్పేసి నేను చాలా ఇదైపోయేదాన్ని. బట్ దెన్ ఇక్కడికి వచ్చాక ఒక 1 వీక్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, తర్వాత ఏముండదు, తర్వాత అంత స్ట్రెస్సే ఉంటుంది. సో జస్ట్ ఇది బాగుంది అది బాగుంది కదా అని చెప్పేసి ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే వాడు ఏదో డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ చెప్తాడు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సో ఏవో ఒక 4 యూనివర్సిటీలు ఇస్తాడు, అవి ఏదో ఒకటి చూస్ చేసుకొని ఏం రీసెర్చ్ చేయకుండా వస్తారు. ఇక్కడికి వచ్చాక మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్ట్రగుల్ అయ్యే స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళే, ఏ రీసెర్చ్ చేయకుండా వచ్చిన వాళ్ళే స్ట్రగుల్ అవుతారు. సో దట్స్ గుడ్. అంటే ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మేము ప్రాపర్గా ఫుడ్ అనేది తీసుకోరు స్టూడెంట్స్, ఇప్పుడు ఎదర్ బాయ్స్ ఆర్ ఎదర్ గర్ల్స్. కాకపోతే బాయ్స్కి ఏంటంటే అంత తొందరగా ఎఫెక్ట్ ఉండదు. ఐ మీన్ గర్ల్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ అనేది లేకపోతే, ప్రాపర్ డైట్ అనేది లేకపోతే, వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు ఫేస్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్ ఇట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు పార్ట్ టైంలో ఉండవు, యూనివర్సిటీ స్ట్రెస్లో ఉండవు, వాళ్ళు అంటే ప్రాపర్గా చూసుకోరు. వాట్ యూ వాంట్ టు టెల్ those type of students? ఆ ఫ్రెండ్స్ లోనే చాలా మందికి చూసా పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మనకు వింటర్ లో సన్లైట్ ఉండదు, చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. ప్రాపర్ గా ఇంకా అదంతా మేనేజ్ చేసుకోవాలి. చాలా మటుకు ఓన్లీ రైస్ అండ్ ఈజీగా థింగ్స్ అయిపోయేవి తింటారు. బట్ స్టిల్ నేను వెజిటేరియన్, బట్ స్టిల్ నేను ట్రై చేస్తా ఎక్కడ ప్రోటీన్ ఇంటెక్ తీసుకుంటా, ఎక్కడ కొంచెం హెల్దీగా తినగలుగుతా. ఎలాగో బయట ఉన్నప్పుడు మనకు ఆప్షన్ ఉండదు, శాండ్విచెస్ ఒక్కటే ఆప్షన్. బట్ అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క మీల్ అన్న ప్రాపర్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా హెయిర్ లాస్ అవుతుంది, చాలా నీకు మంచిగా ఉంది, నాకు చాలా హెయిర్ పోయింది 1 yearలో. సో అది కూడా అందరు స్ట్రగుల్ అవుతారు. సో మంచిగా ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఇంటెక్ బాగుండాలి. ఓకే, వన్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎనీ గర్ల్స్ హూ ఆర్ వాచింగ్ దిస్, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ మీన్ హెల్త్ గురించా? హెయిర్ కేర్ మంచిగా తీసుకోండి, స్కిన్ కేర్ మంచిగా తీసుకోండి, అన్ని టాబ్లెట్స్ తెచ్చుకోండి, లేదంటే విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. సో ప్రాపర్ మెడిసిన్ తెచ్చుకోండి. మెడిసిన్ కంటే ముందు ఇంపార్టెంట్ ఫుడ్ బాగా ఇంటేక్ మంచిగా తీసుకోండి. దట్స్ గుడ్. ఇంకోటి వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇక్కడ యాజ్ ఎ ఇండియన్స్ మనం ఇక్కడికి వచ్చినాక మీకేమైనా ప్రౌడ్గా ఫీల్ అయిందా ఏదైనా, ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? డెఫినెట్లీ. నేను అస్సలు అనుకోలేదు విత్ ఇన్ such a short span, like 1 year low, Jan to December, I've done lot of things, and neenu na family, they're super proud of me, especially internship తెచ్చుకోవడం. And then it was always my dream. ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మాకు ఫైనాన్స్ టూర్ కి తీసుకెళ్లారు సిటీ ఆఫ్ లండన్ లో. ఏ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, రాయల్ లండన్ అనేది ఒక కాఫీ షాప్ లో స్టార్ట్ అయింది. అలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ మాకు లాయిడ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాగా స్టార్ట్ అయింది, నౌ ఇట్స్ బ్యాంక్. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ లైక్ ఐ షుడ్ వర్క్ హియర్ అన్న ఒక లైక్ బ్లూంబర్గ్ ఆఫీస్ కి తీసుకెళ్లారు. యా, సో విత్ ఇన్ 4 months ఐ గాట్ దేర్. And then that was my first proud moment. And then ఇంకొకటి, నేను యూనివర్సిటీ బిజినెస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశా. ఇట్ వాజ్ ఆల్వేస్ మై డ్రీమ్, లైక్ బీయింగ్ ఎ బిజినెస్ ఉమెన్. ఇండియాలో ఇవన్నీ చేయలేకపోయా నేను. ఇక్కడికి వచ్చాక టైం తక్కువ ఉన్నా ఎవ్రీడే యూనివర్సిటీ, పార్ట్ టైం, అండ్ దెన్ బిజినెస్ కాంపిటీషన్స్, నా స్టార్ట్అప్ వర్క్ చేయడం. సో దిస్ ప్లెంటీ ఆఫ్ వేస్ అనమాట. ఆపర్చునిటీస్. ఐ వాజ్ లైక్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. రోజు లేవగానే ఓకే
క్యాలెండర్ రోజు అస్సలు బిజీ ఉంది, ఏం లేదు ఈ రోజు, వేరే పనులు చేసుకోవడానికి, అండ్ ఎవరైనా మీట్ అవ్వాలనుకున్నా ఓకే లెట్ మీ చెక్ మై క్యాలెండర్. ఏం ఫీల్ ఉన్నది. లైక్ అందరు పోజ్ కొడతారు అనుకున్నా క్యాలెండర్ చూసి చెప్తా అంటే నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నా ఇప్పుడు అని చాలా ప్రౌడ్ గా ఉండింది. అండ్ స్కూల్ రెప్ గా ఉన్నప్పుడు అంత హెడ్ ఆఫ్ స్కూల్స్ తో మీటింగ్స్, మీరు స్కూల్ రేపు కూడా ఉన్నాను. అండ్ అంబాసిడర్ కూడా విన్నా నేను యాక్చువల్లీ. అంబాసిడర్ వచ్చేసి యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్, స్కూల్ రెప్ వచ్చేసి రిప్రజెంటింగ్ ద హోల్ స్కూల్. లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా స్టూడెంట్ తరపున వాయిస్ రేజ్ చేయడం, ఆర్ హెడ్ ఆఫ్ స్కూల్స్ తో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం, లైక్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ అండ్ దీస్ ఆర్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. సో ఇలాంటివి ఏం చేస్తాయంటే లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఐ వాజ్ ఎ కోర్స్ రెప్, నా కోర్స్ని మాత్రం రిప్రజెంట్ చేసేదాన్ని. తర్వాత స్కూల్ రెప్కి ఏంటంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి, మా యూనివర్సిటీలో 3 stages ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి పాస్ అవుతేనే మనం స్కూల్ రెప్ అవ్వగలం. సో ఇట్స్ ఎ కాంపిటీషన్ అగైన్, బట్ దెన్ దట్స్ వేర్ వీ లెర్న్ లీడర్షిప్ స్కిల్స్ ఆల్సో. అండ్ అది సీవీలో పెట్టుకోవడానికి కూడా యాడ్ అవుతుంది. సో నేను ఏం చేసినా అది నా సీవీలో ఒకలాగా పెట్టడానికే యూజ్ అయింది. సో అదే నేను ఫోకస్ చేసింది కూడా. వన్ మోర్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నాకు ఇంటర్న్షిప్ అయ్యాక అకౌంటింగ్లోనే పార్ట్ టైం జాబ్ వచ్చింది. తర్వాత అది అవ్వగానే నా టర్మ్ టైం అవ్వగానే ఇమీడియట్లీ ఐ గోట్ ఎ ఫుల్ టైం జాబ్. అప్పుడు మా మమ్మీ వాళ్ళకి మా డాడీ వాళ్ళకి చెప్పాను, లైక్ ఆఫర్ లెటర్ పంపించి దిస్ ఇస్ మై పే నౌ ఐ గోట్ ఎ ఫుల్ టైం జాబ్. మా అమ్మ వెంటనే మెసేజ్ చేసింది అనమాట, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి. లైక్ చాలా ఎమోషనల్ గా ఉంది. Like that was the proud moment. Can you elaborate that one? Amma, How was the feeling? Yeah. లిటరల్లీ అంటే మార్నింగ్ ముందు రోజే చెప్పాను నేను. యాక్చువల్లీ అమ్మ అంత ఎమోషనల్ కాదు, చాలా స్ట్రాంగ్. చిన్నప్పటి నుంచి నన్ను మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ చేసింది. ఐ వాజ్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ ఫర్ 10 years. సో చాలా స్ట్రాంగ్ కిడ్ గా పెరిగా నేను. సో మా అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. నాకు ఒక యంగర్ బ్రదర్ ఉండే, చనిపోయాడు అనమాట యాక్సిడెంట్ లో. అప్పటి నుంచి ఇంకా నేనే కొంచెం ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నా. సో మా మమ్మీని ఎప్పుడు, మా పేరెంట్స్ని ఎప్పుడు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళు నన్ను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా గురించి అని చెప్పేసి ఉండే. సో అలాంటిది ఎప్పుడు ఎమోషనల్ లేని వాళ్ళు నేను చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి, అండ్ అందరు రిలేటివ్స్కి చెప్తూ మా అమ్మాయి వెళ్ళిన 1 yearలోనే జాబ్ తెచ్చుకుంది, ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా అవ్వలేదు జాబ్ వచ్చింది అని చెప్పేసి షీ వాజ్ సో 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 హ్యాపీ. అది మా అక్క ఫోన్ చేసి చెప్పింది నాకు. లైక్ ఓకే ఇదే కదా మనకు కావాల్సింది అని అనిపించింది. చాలా ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయా నేను. ఒక వీడియో కూడా చేసి ఆ రోజు చాలా ప్రౌడ్ గా ఉంది, మా అమ్మ మెసేజ్ చేసింది అని చెప్పేసి. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు నెట్వర్కింగ్ ఈవెంట్స్, స్టార్ట్అప్స్ మీద వర్క్ చేస్తున్నారు కదా, ఫస్ట్ మీరు చేసిన ఏదైనా ఎనీ ఈవెంట్, లైక్ ఎనీ నెట్వర్కింగ్ ఈవెంట్లో మీరు వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడినప్పుడు హౌ డు యూ ఫీల్? ఐఎమ్ ఎ గర్ల్, యూజువల్లీ స్టేజ్ ఫియర్ లేదు నాకు. లైక్ ఫస్ట్ ఆడియన్స్ని తెలుసుకుంటా, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటే ఇంపార్టెంట్. లైక్ స్కూల్ కిడ్స్ ఉన్నప్పుడు వెళ్ళాను, సేమ్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళాను. సో రీడ్ ద రూమ్ అంటారు కదా. సో ఫస్ట్ వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి యూస్ఫుల్, ఎలా మాట్లాడాలి, ఇక్కడ మోర్ దాన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడామన్నది చూస్తారు. సో అది ఒకటి. అండ్ దెన్ నేను ఎవరితో నెట్వర్క్ అవుతున్నానంటే ఫస్ట్ ఐ గో త్రూ దర్ లింక్డ్ఇన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి అడిగితే మీరు ప్రీవియస్ రోల్ నుంచి ఈ రోల్కి ఎందుకు వచ్చారు, ఇది నేను ఎక్కువ అడుగుతా ఎవరిని మీట్ అయినా. సో వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, ఈ అమ్మాయి ఆల్రెడీ మనకు కనెక్ట్ అయ్యి అండ్ దెన్ మన గురించి తెలుసుకొని మాట్లాడుతుంది. సో జస్ట్ బీ ప్రొయాక్టివ్, ఎక్కడ కుదిరితే అక్కడ, అంతే. అండ్ మీరు స్టార్ట్అప్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు కదా. నేను వాట్ అబౌట్ దిస్ స్టడీ నెస్ట్, వాట్ యూ గైస్ డూ ఇన్ దిస్? స్టడీ నెస్ట్ ఏంటంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను చదివేటప్పుడు ఐ వాస్ ఫీలింగ్ లో అనమాట. సిఏ ఫైనల్ ఒకసారి ఫెయిల్ అయ్యా నేను. సో అప్పటి వరకు అంత పాస్ అని చూసి ఒక్కసారి ఫెయిల్ అవ్వడం చూస్తే మనం డిప్రెస్ అవుతాం. సో ఐ వాజ్ లైక్ నో, ఐ షుడ్ గెట్ బ్యాక్ స్ట్రాంగర్ అని చెప్పేసి నేను డైలీ 12 hours బ్లాగ్ చేసేదాన్ని. ఆ 12 hours లైవ్ కెమెరా రన్ అయ్యేది, నాతో పాటు వేరే వాళ్ళు జాయిన్ అయిపోయి సేమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. దట్స్ హౌ ద కమ్యూనిటీ గ్రూ. ఇట్స్ లైక్ 25K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. దట్స్ గుడ్. యా, సో అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఐవ్ గాట్ ఫ్యూ బ్రాండ్ డీల్స్ ఆల్సో, అన్ అకాడమీ, బైజూస్, ఇవన్నీ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో టీచ్ చేశాను, ఆడిట్ అండ్ అకౌంటింగ్ ఇవన్నీ చేశాను నేను. సో అలా లైక్ దేర్ ఇస్ ఆల్వేస్ సమ్ కనెక్షన్ స్టూడెంట్స్కి నాకు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మోర్ యూనివర్సిటీస్తో వెళ్ళడం, యూనివర్సిటీస్తో మాట్లాడడం యాజ్ అన్ అంబాసిడర్ ఆర్ యాజ్ ఎ స్కూల్ రెప్. సో అగైన్ ఐ ఫెల్ట్ దట్ కనెక్షన్. అండ్ దెన్ ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక స్టడీ ప్లానర్ లాంచ్ చేశాను.
I've designed a study planner, 500 copies sale అయ్యాయి. And then it's like, yeah, there's something students ఒక టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడానికి నా ప్లానర్ హెల్ప్ అయింది. సో అగైన్ ఇక్కడికి వచ్చాక ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఎ SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇట్స్ ఎ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది టెస్టింగ్ ఫేజ్ లో ఉంది, డీటెయిల్స్ తొందరలో రివీల్ చేస్తా. అది కూడా అగైన్ ఇట్స్ గోనా హెల్ప్ జాబ్ సీకర్స్ అండ్ స్టూడెంట్స్. If someone is watching, anyone like any ambitious girl, if she wants to do like you, what do you want to say there? Turn every possibility into an opportunity. Like నాకు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ఉన్నారు మాకని. హీ వాస్ టెల్లింగ్, వానిక షీజ్ ఎ గో గెటర్ అంటాడు. ఇట్స్ లైక్ ఒక పాసిబిలిటీ ఇట్లా కనపడట్లేదు, ఇంకా దాన్ని పోయి గ్రాప్ చేసుకోవాలి. దట్స్ వాట్ an ambitious girl should do. యాక్చువల్లీ నేను ఆ వీడియో చూసిన, మీరు మీది మెంటర్షిప్ గురించి ఒకటి మాట్లాడారు. వాట్స్ దట్ యాక్చువల్లీ? మీ కాల్స్లో మాట్లాడడం విన్నాను. యా, సో ఇక్కడ మెంటర్షిప్ అనేది అన్ని యూనివర్సిటీస్కి ఉంటుంది. ఒకవేళ ఆ స్పెసిఫిక్ యూనివర్సిటీకి లేకపోతే మనం లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యి మనకు మెంటర్షిప్ నీడ్ ఉంది అండ్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మీరు నాకు మెంటర్గా ఉంటారా అని చెప్పేసి కోల్డ్ ఈమెయిల్స్, కోల్డ్ మెసేజెస్ చేయొచ్చు. అండ్ నేను నా యూనివర్సిటీ త్రూ అప్లై చేశా. నా మెంటర్ వచ్చేసి S&P గ్లోబల్ డైరెక్టర్ అనమాట. సో తను సిమిలర్ బ్యాక్గ్రౌండ్, అకౌంటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్, అండ్ దెన్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నాడు. బట్ లైక్ నాకంటే ఒక 3 decades ముందు సేమ్ కోర్స్ చేశాడు. సో నా మెంటర్ ఉండడం వల్ల నా జర్నీ కొంచెం ఇంకా మోటివేషనల్గా అయ్యింది. బికాజ్ ఎప్పుడు లోగా ఉన్నా ఐ యూస్ టు కాల్ హిమ్, ఐ యూస్ టు టెక్స్ట్ హిమ్. సో దిస్ ఈజ్ వాట్ ఇది జరిగింది నాకు, నౌ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ స్ట్రగుల్స్ ఎస్ వెల్. లైక్ అన్ని స్మూత్గా జరగలేదు. మనం స్మూత్గా జరిగినవి మాత్రమే చూస్తాం సోషల్ మీడియాలో, బట్ ఆ ప్రాసెస్కి గో త్రూ అయ్యేటప్పుడు చాలా లోస్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను ఆయన సపోర్ట్ వల్ల ఐ గెయిన్డ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ దెన్ ఇలా అప్లై చేయి, అలా అప్లై చేయి. వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మనల్ని గైడ్ చేస్తే మనం ఇంకా బెటర్ పాత్ చూస్ చేసుకుంటాం. సో మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి తెలీదు ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది మెంటర్కి అనేది. వాళ్ళు త్రూ అవుట్ అవర్ జర్నీ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటాడు. హీస్ లైక్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. స్టార్టింగ్లో నా దగ్గర ఫస్ట్ కాల్ మాట్లాడేటప్పుడు యు ఆర్ ఆల్మోస్ట్ క్రయింగ్, బట్ దెన్ తర్వాత వెన్ ఐ హ్యాడ్ ఎ కాల్ విత్ యూ, యూ సెడ్ యు ఆర్ ఎ స్కూల్ రెప్. అండ్ దెన్ తర్వాత ఇంటర్న్షిప్ వచ్చిందని, తర్వాత పార్ట్ టైం జాబ్ వచ్చిందని. సో ఎవ్రీ టైమ్ వీ హ్యాడ్ ఎ కాల్, దెర్ సమ్ ప్రోగ్రెస్. సో మనకు ఒక అకౌంటబిలిటీ లాగా ఉంటుంది మెంటర్ ఉంటే, మనం జర్నీ షేర్ చేసుకోవడానికి కూడా. Did you ever cry? యా, మనుషులం మేము, ఏడుస్తాం. అంటే ఇప్పుడు 1 yearలో ఇవన్నీ చేసిరు మీరు, ఇంత స్ట్రాంగ్ ఉమెన్. అండ్ అంటే ఫ్యూ పీపుల్స్ నేను చూసిన. మీరు 1 yearలో ఇన్ని చేసి మీకు ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వస్తుందా? అంటే whenever you feel low. ఇప్పటికీ ఫ్యామిలీని మిస్ అవుతా, అక్క పిల్లల్ని మిస్ అవుతా. 1.5 year అయింది వెళ్ళలేదు, దానికి ఎక్కువ ఏడుస్తా నేను. అండ్ అంటే కొంచెం బాధపడతా. అండ్ ఇంకొకటి, ఒక్కొక్కసారి ఆనందంతో ఎక్కువ ఏడుస్తాను, ఓవర్వెల్మ్ అయిపోతా. అండ్ ఒకసారి ఇట్స్ సో ఫనీ, ఐ హ్యాడ్ వేరియస్ ఆప్షన్స్, ఏది చూస్ చేసుకోవాలో తెలియక ఏడ్చా. అది ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇంకొకటి, స్టార్టింగ్ లో పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు నాకు సివియర్ లెగ్ పెయిన్స్ వచ్చేవి. ఇన్ని అవర్స్ ఎలా నిలబడతారు, ఐ డోంట్ నో, ఎట్లా పార్ట్ టైం చేస్తున్నారు ఫుల్ టైం అని చెప్పేసి నేను ఏడ్చేదాన్ని, చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ నాకు చలి అస్సలు పడదు. స్టార్టింగ్ వచ్చిన 3 months హారిబుల్. డైలీ ఆ బస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నడవాలంటే ఐ యూస్ టు క్రై. ఎందుకు వచ్చినా నేను ఇక్కడికి అని ఏడ్చేదాన్ని. అనిపించిందా? అంటే అనిపించిందా మీకు ఎప్పుడన్నా, అంటే రాకపోయింటే బాగుండేది, ఐ హ్యావ్ గుడ్ లైఫ్ ఇన్ ఇండియా, ఇట్లా కొంచెం స్ట్రగుల్ ఉన్న టైంలో అనిపిస్తుంది. బట్ దెన్ వెన్ ఐ లుక్ బ్యాక్ 1.5 year బ్యాక్, ఈ త్రూ అవుట్ జర్నీ నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను. ఈవెన్ ఆ స్ట్రగుల్స్ కూడా నాకు ఒక స్టోరీ లాగా ఉంది, ఒక లెసన్ లాగా ఉంది. సో యా, ఐ థింక్ దిస్ ఈజ్ రైట్ చాయిస్ ఐ మేడ్ అని అనిపిస్తుంది. దట్స్ గుడ్. ఇంకో థింగ్, ఇప్పుడు మీకు స్టూడెంట్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే, ఐ మీన్ టు గెట్ దెమ్ జాబ్ ఆర్ సంథింగ్, వాట్ యు వాంట్ టు సే? సో నెక్స్ట్ Jan 2027 నుంచి ఎవరైతే PSW అప్లై చేస్తారో ఓన్లీ 18 months వస్తుంది. 26 నుంచి, సారీ 27 నుంచి. 27 Jan నుంచి ఎవరైతే PSW అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి 18 months. సో ఒక 6 months తగ్గిపోతుంది. దట్ మీన్స్ వాళ్ళు 2 years కోర్స్ తీసుకున్నా, 1 year కోర్స్ తీసుకున్నా, ఆ టర్మ్ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ నేను అప్లికేషన్స్ వేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే,
వాళ్ళు యూకే ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. మనకు ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ అన్నా ఉండని, ఓకే. యూకేలో నీకు ఒక స్పెసిఫిక్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉందా, స్పెసిఫిక్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా, దట్స్ వాట్ దే ఆర్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్. బికాస్ నా ఇండియన్ ఎక్స్పీరియన్స్ పెట్టినా ఓకే దిస్ ఇస్ బ్యాక్ ఇన్ ఇండియా, సో లాస్ట్ 1 year ఏముందో అదే చూస్తున్నారు. అండ్ లాస్ట్ 1 year నాకు ఫుల్గా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇంటర్న్షిప్, పార్ట్ టైమ్ జాబ్, స్టూడెంట్ అంబాసిడర్. సో నేను ఆ గ్యాప్ని ఫిల్ చేశాను. డిడ్ దే కన్సిడర్ లైక్ ఎనీ పార్ట్ టైం జాబ్స్ అట్లాంటివి కన్సిడర్ చేస్తారా ప్రొఫెషనల్స్కి ట్రై చేస్తున్నప్పుడు లాస్ట్ 1 yearది? ప్రొఫెషనల్గా పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అకౌంటింగ్ రోల్కి అప్లై చేస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ స్టార్ బక్స్ అని పెడితే దే విల్ నాట్ కన్సిడర్, బికాజ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ చూపించాలి మనం. ఓకే స్టార్ బక్స్లో టిల్ని ఎలా యూజ్ చేసావు, అకౌంట్స్ని ఏమైనా మేనేజ్ చేసావా, సో ఆ జాబ్కి రెలవెంట్గా ఏమన్నా ఉందా, అలాంటివి చూపించవచ్చు. కంప్లీట్లీ ఇర్రిలవెంట్ ఉంటే దిస్ నో పాయింట్ ఆఫ్ షోయింగ్ ఇట్. అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం థింక్ చేస్తారంటే ఇప్పుడు మా అమ్మాయిని అటు యూకేకి పంపిస్తే ఓకేనా, సేఫ్ ఉంటుందా, వేరే కంట్రీస్ పంపిస్తే సేఫ్ ఉంటుందా, యూకే అని కాదు వేరే కంట్రీస్ పంపిస్తే సేఫ్ ఉంటుందా అని చెప్పి థింక్ చేస్తుంటారు. వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? సేఫ్టీ అనేది 2 things ఉంటుంది. ఒకటి ఇక్కడ ఏమన్నా క్రైమ్ కి గురవుతారేమో అని చెప్పేసి, ఇంకొకటి అమ్మాయి అంతగా అమ్మాయికి అన్సేఫ్ జోన్ లో వెళ్ళడం. సో ఫస్ట్ థింగ్ అనేది జస్ట్ అలాంటి అన్సేఫ్ జోన్స్ ని అవాయిడ్ చేయడం. బట్ సెకండ్ థింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసా. మనం చాలా స్టోరీలు వింటుంటాం, గలీజ్ స్టోరీలు. ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నోస్. చాలా స్టోరీలు నేను విన్నప్పుడు అంతా షాక్ అవుతా. ఏంది నువ్వు ఇంట్లో వచ్చినప్పుడు ఏం చెప్పొస్తావు, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేనేంటో చూపిస్తా. మన పేరెంట్స్ అమ్మాయిలకు ఒప్పుకోరు, చాలా కష్టం. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అమ్మా? అంటే ఇంకోటి కూడా ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాక ఫ్రీడమ్ అనేది ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. ఆ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోతుంటారు. అదే వాట్స్ యువర్ పాయింట్? దట్స్ వేర్ ఒక నమ్మకంతో పేరెంట్స్ పంపించినప్పుడు నువ్వు అది మర్చిపోతే దెన్ నువ్వు ఆ అకౌంటబిలిటీని మర్చిపోతున్నావు. దట్ మీన్స్ యూ విల్ సఫర్ ఎట్ ద ఎండ్. ఓకే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, దట్స్ ఫైన్, ఇట్ డజంట్ కేర్, ఇట్ డజంట్ మ్యాటర్ అనుకుంటే దట్స్ ఫైన్. బట్ నాకు అలా కాదు. నేను దేనికి వచ్చాను, ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ దట్ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఓకే మనం రైట్ పాత్లోనే వెళ్ళాలి, మనం అలా అన్నెసెసరీ నాయిస్ని అవాయిడ్ చేయాలి. వద్దు మనకు ఇప్పుడు టైం లేదు, ఏజ్ లేదు, వద్దు. సో ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా టర్నింగ్ పాయింట్ అనేది ఏమైనా ఉందా? లైక్ ఇది అయినప్పటి నుంచి నేను ఇట్లా ఫోకస్డ్గా ఉండడం జరుగుతుంది కదా అట్లాంటివి. టర్నింగ్ పాయింట్ అంటే ఐ డోంట్ నో. చెప్పాను కదా ఐ లాస్ట్ మై బ్రదర్ అని చెప్పేసి, అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బీయింగ్ మోర్ మెచ్యూర్డ్. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఏం చేసినా కానీ నా టైంని నేను ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నానా లేదా అప్పటి నుంచి నాకు వచ్చేసింది. అండ్ దెన్ మై అదర్ మోటివేషన్ ఈజ్ స్టడీనెస్ట్. బికాజ్ ఒక 1000 members or 2000 members డైలీని లైవ్ని వాచ్ చేసి మీతో పాటు చదువుతున్నారు. సో దట్ గివ్స్ యూ ఎక్స్ట్రా మోటివేషన్. ఇప్పుడు మీరు స్టార్ట్అప్స్ గురించి ప్లాన్ చేస్తున్నారని విన్నా నేను. దేని మీద వర్క్ చేస్తున్నారు? సో లైక్ ఐ సెడ్ నాకు స్టూడెంట్స్కి ఒక రిలేషన్ ఉంది, నాకు యూనివర్సిటీస్కి ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంది అని బిలీవ్ చేస్తా. సో ఇప్పుడు వర్క్ చేసేది కూడా ఐఎమ్ వర్కింగ్ ఆన్ 2 startups టు బి ఆనెస్ట్. రిజిస్టర్ చేశాక మెల్లగా డీటెయిల్స్ రివీల్ చేస్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ ఏ SaaS అప్లికేషన్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సబ్స్క్రిప్షన్ మోడల్ B2C వాళ్ళకి, విచ్ కస్టమర్స్ విల్ బి ద జాబ్ సీకర్స్ అండ్ దెన్ స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ గెయిన్ చేసుకునే దానికి, అండ్ దెన్ వాళ్ళు జాబ్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి. అండ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ దోస్ క్యాండిడేట్స్. వెరాజ్ B2B వచ్చేసి ఫర్ యూనివర్సిటీస్ టైఅప్స్ అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. కరెంట్లీ టెస్టింగ్ ఫేజ్లో ఉంది. సూన్ ఎక్స్పెక్టింగ్ మేబీ mid of June లాంచ్ చేయడానికి. Oh, that's great thing actually. If somebody wants to start a startup, what they have to do? సో యూనివర్సిటీలో బిజినెస్ కాంపిటీషన్స్ ఏమన్నా ఉన్నాయా చూడండి, ఆ ఐడియాని పిచ్ చేయండి. ఐవ్ గాట్ ఎ ఫండింగ్ అరౌండ్ £5,000 ఫ్రమ్ మై యూనివర్సిటీ టు సెటప్ ఎవ్రీథింగ్ టు స్టార్ట్ మై బిజినెస్ హియర్. ఎందుకంటే స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు వీ కాంట్ స్టార్ట్ ద బిజినెస్. యూ షుడ్ బి ఆన్ PSW ఆర్ ఎనీ అదర్ వీసా. సో ఆ టైంకి వచ్చేటప్పటికి నువ్వు మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో లాస్ట్ వీక్ నా PSW వచ్చింది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫేజ్ అంతా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ దెన్ దెర్ సో మెనీ ఆపర్చునిటీస్ లైక్ శాంటాండర్ లైక్ ఫండింగ్ చేస్తుంది. దెర్ సో మెనీ అదర్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలి, బిజినెస్ ఈవెంట్స్కి వెళ్ళాలి, పిచ్ చేయాలి మీ ఐడియాని.
సో యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో మాట్లాడితే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా గ్రో చేసుకోవాలి. బికాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం లెసన్స్ నేర్చుకుంటాం. సో ఆ మిస్టేక్స్ చేయకుండా మనం ఏమి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎలా రిజల్ట్ తేవచ్చు. Yeah. That's good. ఇప్పుడు I just want to ask from student side, what's the one piece of advice you give to students in UK? సో రీసెంట్గా నాకు చాలా మంది మెసేజ్ చేసేది ఏంటంటే, అక్క ఈ సర్వీస్కి £800, £1,000, £2,000 ఎందుకు? యూఆర్ ఆల్రెడీ పేయింగ్ £15,000 to £20,000 యూనివర్సిటీకి. Yeah. అక్కడ నేర్చుకునే స్కిల్స్ ఇక్కడ ఏం నేర్చుకుంటారు? ఓకే, స్పెసిఫిక్ నీషా అక్కడ యూనివర్సిటీలో మేము చాలా సరిగ్గా చదువుకోలేదు, మేము ఎక్స్ట్రా సర్టిఫికేషన్ చేయాలి. ఓకే, చెయ్యి. నేను CISIలో సర్టిఫికేషన్స్ చేశాను బికాస్ దట్ గివ్స్ మీ అన్ ఎక్స్ట్రా ఎక్స్పోజర్ టు గ్లోబల్ మార్కెట్స్ అని చెప్పేసి. సో అలాంటి సర్టిఫికేషన్స్ చెయ్యి. అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అంటారు, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి లైక్ హేస్ కానీ అండ్ దెన్ మైకిల్ పేజ్ ఇలా చాలా జెన్యూన్వి ఎప్పటి నుంచో ఉన్నాయి. See, it just works like consultancies. Consultancies స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవు. ఎందుకు? వాళ్ళకి అడ్మిషన్స్ చేస్తే యూనివర్సిటీస్ నుంచి అమౌంట్ వస్తుంది. సేమ్ గోస్ విత్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. వాళ్ళు ఒక ఎంప్లాయీని కంపెనీకి సప్లై చేస్తే కంపెనీ వాళ్ళకి పే చేస్తుంది. వై షుడ్ ద స్టూడెంట్ పే? సో ఇలాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ దెన్ స్టూడెంట్స్ ఆర్ వేస్టింగ్ దర్ హార్డ్ ఎర్న్ మనీ. అది చూసినప్పుడు నాకు పాపం అనిపిస్తుంది నిజంగా. మీకేమన్నా అంటే ఐ మీన్ ఎవరైనా స్టూడెంట్స్ ఇట్లా మెసేజ్ చేశారా ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ కానీ యా డెఫినెట్లీ. జస్ట్ ఇంటర్వ్యూస్ తెప్పించుకోవడానికి థౌజండ్స్ ఆఫ్ మనీ పౌండ్స్ చార్జ్ చేశారు. అండ్ దెన్ ఆ ఇంటర్వ్యూ అయ్యింది, బట్ దెన్ అది నా ప్రొఫెషన్ రిలేటెడ్ కాదు అసలు. అండ్ దెన్ దాని నుంచి నాకు జాబ్ రాలేదు, మనీ వేస్ట్ అయింది, వీసా స్ట్రెస్లో ఉన్నా, ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. బట్ దెన్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ అనేది నీ CV మ్యాచ్ అవుతే నువ్వు డైరెక్ట్ కంపెనీ పోర్టల్లో అప్లై చేస్తావు, నీకు ఇంటర్వ్యూ వస్తుంది. సో వై పేయింగ్ మనీ జస్ట్ టు గెట్ ఇంటర్వ్యూస్? సో యా. అండ్ ఐ మీన్ ఇట్లాంటివి కొన్ని అడ్వాంటేజెస్ తీసుకొని కొంతమంది ఫ్రాడ్లు కానీ స్కామ్లు కానీ చేస్తున్నారు. రీసెంట్లీ ఒకటి అయ్యింది యూకేలో కూడా, అది వింటున్నాం. అది అందరికి తెలుసు, కాకపోతే అది ఎందుకు అంత వైరల్ అవుతుందో అర్థమైతలేదు నాకు. సి ఇట్ జస్ట్ గ్రీడీ. సంపాదించుకుంటున్నారు ఆల్రెడీ ఈ బిజినెస్లు ఆ బిజినెస్లు. ఓకే, జెన్యూన్గా COSలు ఇస్తే ఓకే, బట్ ఫేక్ COSలు ఇవ్వడం ఆర్ దెన్ ఫేక్గా అమౌంట్ తీసుకొని జస్ట్ సర్వీస్ ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు. మనం ఏదైనా చేస్తున్నామంటే ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, రీజనబుల్గా ఛార్జ్ చేస్తున్నామా లేదా, ఆ వాల్యూకి నువ్వు ఇన్వెస్ట్ చేసే టైంకి ఛార్జ్ చేయి. ఓకే, అది నీ టైం, నువ్వు ఛార్జ్ చేస్తావు. కానీ అన్రీజనబుల్గా థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అండ్ ది స్టూడెంట్స్ కూడా రియలైజ్ అవ్వాలి ఎవరికి మనం ఎవరి నుంచి వాల్యూ తీసుకోగలం, అసలు వాళ్ళు జెన్యూనా కాదా, అసలు వాళ్ళకే జాబ్లు ఉన్నాయా లేదా, వాళ్ళ లింక్డ్ఇన్కి పోయి చూస్తున్నారా, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్తున్నారు, వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చా లేదా. సో ఒక బేసిక్ డ్యూ డిలిజెన్స్ చెక్స్ అంటారు కదా, బ్యాంక్స్ మన మీద చేస్తాయి. అలా మనము ఎవరినన్నా నమ్మి అమౌంట్ పే చేస్తే వాళ్ళ మీద చేయాలి. సో ఇలాంటి చెక్స్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు మోస్ట్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, పార్ట్ టైం ఫేస్ ఐ మీన్ స్టూడెంట్ ఫేస్లో ఉన్నప్పుడు పార్ట్ టైం అంటారు, PSW ఫేస్లో ఉన్నప్పుడు ఫుల్ టైం అంటారు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు స్పాన్సర్షిప్ దొరకలేదు అంటారు. వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? సో బేసికలీ మనం సర్వైవల్ అమౌంట్ కోసం పార్ట్ టైం చేయాలి. సర్వైవల్ అమౌంట్ మాక్సిమం £1,000. సో అది వచ్చేలాగా నీకు 20 hours రిస్ట్రిక్షన్ పెట్టారు అంటే ఆ 20 hours నువ్వు ఆ 1,000 ఎర్న్ చేసుకోగలవు. అంతకు మించి నువ్వు ఎప్పుడైతే మనీ మీద చేజ్ చేస్తున్నావో నువ్వు నీ జాబ్కి అంత కొంచెం దూరం వెళ్తున్నట్టు. సో స్టూడెంట్ టైంలో ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్ అండ్ దెన్ ఎక్కువ తిరగాలి. బట్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ప్రోగ్రెస్లో, అప్పుడు వెళ్ళు బయటికి, ఇట్స్ ఫైన్. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, దట్స్ నాట్ రాంగ్. బట్ దెన్ స్టూడెంట్ టైం అంతా అసైన్మెంట్స్ బయట చేపించి పార్ట్ టైం అని చెప్పేసి మనీ మీద చేసి ఇవన్నీ చేసినప్పుడు PSW టైంలో దానికి అలవాటు అయిపోతారు. అలసిపోతున్నా, జాబ్స్ అప్లై చేసేయడానికి టైం లేదు. ఇదే రీజన్ అంతా. నాకు 1-on-1 బుక్ చేసుకున్న వాళ్ళు ఎందుకు అప్లై చేయలేదు PSW స్టార్టింగ్ నుంచి అంటే, ఫుల్గా పార్ట్ టైం చేశాను, అలసిపోయాను, నాకు టైం లేదు. ఎందుకు 20 hours చేసుకో, మిగతా అంతా జాబ్ అప్లై చేయి. లోన్స్ మెల్లగా జాబ్ వచ్చాక తీర్చుకోవాలి. నీ మైండ్ సెట్ అలా ఉంటేనే నువ్వు జాబ్ తెచ్చుకోగలవు. లేదు అమౌంట్ రావట్లేదు, టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటే కష్టం. సో PSW ఎండ్ వచ్చేసరికి వీసా లేదు అని కొంచెం స్ట్రెస్ అవ్వడం, డిప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో అదంతా అవాయిడ్ చేయాలంటే స్టూడెంట్ టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది బాగా కష్టం ఉన్నది యూకేలో. సో ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఆఫ్ కమింగ్ ఇన్ 2026? సో
జాబ్ మార్కెట్ అనేది యూకేలోనే కాదు, యూఎస్లో కష్టమే, ఇండియాలో కష్టమే. యూకేలో ఏది కష్టం అంటే సెటిల్ అవ్వడం కష్టం. ఓకే. ఎప్పుడో 5 years బ్యాక్ వచ్చిన వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యే స్టేజ్లో ఉన్నారు. బట్ నేనే ఫీల్ అవుతాను నేను లేట్గా వచ్చాను అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి సెటిల్మెంట్ కష్టం. ఇన్నంతసేపు ఎర్న్ చేసుకో, ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, గ్లోబల్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ వెళ్ళాక మంచి జాబ్ చేసుకో, అండ్ వాట్ ఎవర్ ద గోల్స్ దట్ యూ హ్యావ్. ఆ మైండ్ సెట్తో ఉంటేనే రావాలి. లేదు ఇక్కడే సెటిల్ అవుతా, ఇక్కడే ఎర్న్ చేస్తా, ఇక్కడే ఉంటా అంటే కష్టం. సో జాబ్ మార్కెట్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్, అండ్ నువ్వు ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధానం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఓవరాల్ కన్వర్జేషన్లో మీకేమనిపించింది? వాట్స్ ద వన్ అడ్వైస్ యూ కుడ్ గివ్ మీ సో దట్ ఐ కెన్ స్పీక్ మోర్ with the more guests? Yeah, you're already doing great. Like you're focusing on getting more insights rather than like చెప్పినట్లు పర్సనల్ లైఫ్ కన్నా చూసే ఆడియన్స్ కి ఏది యూస్ అవుతుంది అది బాగా నచ్చింది నాకు. ఐ థింక్ ఇంప్రూవ్మెంట్స్, ఐ థింక్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ వెల్. అండ్ మనం చేసే కొద్దీ మనకే అర్థమైపోతుంది. సో ఐ థింక్ యూఆర్ ఆల్రెడీ సార్టెడ్.